మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ దిలీప్. ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి. వీడియోని స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. త్వరలో నాగ చైతన్య సమంత మళ్ళీ ఒకటవుతున్నారా? ప్రెసెంట్ ఈ యొక్క న్యూస్ నెట్టింట్లోనూ అటు టాలీవుడ్ వర్గాల్లోనూ తెగ వైరల్ అవుతుంది. అసలు ఎంతవరకు నిజం, ఇందులో నిజం ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ తెలుసు, సమంత గారు ఏం మాయ చేసావే సినిమా 2010వ సంవత్సరంలో సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ సినిమాతోనే ఫ్యాన్ బేస్ ని కలిగారు సమంత గారు. ఆ సినిమాలో మనందరికీ తెలుసు, ఐఎమ్ క్రేజీ అబౌట్ యూ జెస్సీ అని చెప్పే డైలాగ్ నాగ చైతన్య ఎలా చెప్తాడో ఇప్పటికీ అందరికి గుర్తుంది. ఆ సినిమా త్రూ చాలా అంటే చాలా నాగ చైతన్య సమంత ఒకటే అయిపోయారు. అప్పుడు మనం అందరం అనుకున్నాం త్వరలో వీళ్ళు పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు కూడా అప్పట్లో చాలా వచ్చాయి. అసలు జోష్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అక్కినేని నాగ చైతన్య గారు ఆ తర్వాత ఒక లవ్ రొమాంటిక్ మూవీ తీయాలనే ఆలోచనలో ఉండగా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ స్టోరీ అందించడం జరిగింది, చెప్పడం జరిగింది. దానికి ఓకే చెప్పి సినిమా ఓకే చేశారు నాగ చైతన్య గారు. ఈవిడ అయిన తరఫున సమంత గారు కూడా నటించడం జరిగింది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ క్రమంలో వీళ్ళు ఒకటే పెళ్లి చేసుకున్నారు. కానీ కొన్ని విషయాల వల్ల వీళ్ళిద్దరూ మనస్పర్ధలకు గురై విడిపోయారనే వార్తలు కూడా మనకు తెలుసు. సో ఇక్కడ సమంత గారు తప్పు ఉందని నాగ చైతన్య గారి వర్గాలు, నెక్స్ట్ వాళ్ళ ఫ్యాన్స్, లేదు నాగ చైతన్య తప్పు ఉందని సమంత ఫ్యాన్స్ నెట్టిన్లో తెగ కొట్టుకున్నారు. సరే ఇదంతా జరిగిపోయింది, బాగానే ఉంది. తర్వాత శోభిత ధూళిపారగాన్ని పెళ్లి చేసుకున్నారు అక్కినేని నాగ చైతన్య. ఆ తర్వాత వీళ్ళ జంట బాగానే ఉంది. సో సమంత చాలా సార్లు ట్వీట్లు చేసింది, కొంచెం ఎమోషనల్ అయ్యారు. తర్వాత మయోమైటిస్ అనే ఒక డిసీజ్ తో కూడా ఆవిడ కన్నాళ్ళు బాధపడి తర్వాత రిక్యూర్ అయ్యి మరీ కంబ్యాక్ అయ్యి ఇప్పుడు మూవీస్ చేసుకుంటారు. బాగానే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఈ విషయాన్ని మనకు తెలిసింది. కానీ టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ పర్వం కొనసాగింది. మనందరం చూసుకుంటున్నాం, మురారి, అతడు, నెక్స్ట్ ఇంద్ర, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఇలా మూవీస్ అన్ని బ్యాక్ టు బ్యాక్ రీ రిలీజ్ అవుతున్న క్రమంలో జూలై 16న ఏమాయ చేసే సినిమా కూడా రీ రిలీజ్ కాబోతుంది. సో ఇంకా అక్కినేని అభిమానులకి, సమంత ఫ్యాన్స్ కి ఇంకా ఎగిరి గంతేసేంత వార్త అండి. సో ఆ సినిమా వచ్చినప్పుడు వీళ్ళిద్దరు ఎలా యూనిటీగా లవ్ లో పడి జర్నీ స్టార్ట్ చేశారు. ఈ సినిమా చూసైనా మళ్ళీ వీళ్ళ మనసు ఏమైనా మార్చుకుంటారా, మళ్ళీ ఏమైనా వీళ్ళ అభిప్రాయాలు ఏమైనా మార్చుకుంటారని ఒక సందేహం అయితే నెట్లో తెగ వైరల్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాన్స్ సైతం కూడా అదే చెప్తున్నారు. ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది మాత్రం తెలియదు. కానీ వీళ్ళ అభిమానులు, నెక్స్ట్ ఈ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో తెగ హల్చల్ అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడో మనిషికి ఒక విషయం చెప్తాను, వీళ్ళనే కాదు, కూర్చొని మాట్లాడుకుంటే 199 సమస్యలు సాల్వ్ అయిపోతాయి. కానీ అది వెనక చేతులార జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కొంతమంది అంటుంటే, లేదు ఈగో యాటిట్యూడ్లో పంతాలు పోయి జీవితాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు ఇంకొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా సమంత గారు నెక్స్ట్ నాగ చైతన్య గారు త్వరలో ఏమైనా కలవబోతున్నారా, ఇప్పుడు ఈ రీ రిలీజ్ మూవీ ద్వారా అయినా మళ్ళీ కలుస్తారా అనేది ఫ్యాన్స్ అయితే ఎగ్జైట్మెంట్ గా చూస్తున్నారు. ఎటువంటి వీళ్ళ టీం నుంచి ఎటువంటి అప్డేట్ అయితే ఇప్పటివరకు అయితే రాలేదు. జస్ట్ ఇది జనాల్లో నానుతున్న నానుడు. ఏది ఏమైనా ఎవరు ఎలా ఉన్నా, ఎక్కడున్నా, ఏం చేసినా చల్లగా సంతోషంగా ఉండాలని మనం కూడా కోరుకోవాలి. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది. సో ఆడియన్స్ గైస్, ఇప్పుడు నాగ చైతన్య సమంత గారు మళ్ళీ ఏమైనా కలిసే ఛాన్స్ ఉందా? మీ విలువైన అమూల్యమైన అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. మరో టాపిక్ తో కలుద్దాం. నేను మీ దిలీప్, చూస్తున్నాను అవర్ ఛానల్.